హలో దోస్తులారా, ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్టోరీకి లేట్ అయ్యాం. ఇప్పుడు నేను వాయిస్ ఇవ్వడమే 7:30 7:13కి మొదలెట్టా. 7:13 అంట, మళ్ళీ తెలుగు ఇంగ్లీష్ మిక్సింగ్ మన బతుక్కి. 7:13కి మొదలెట్టాను. లెట్స్ స్టార్ట్. నాతో రావా చెలియా ఎపిసోడ్ 8. నిరాజ్ని వెళ్ళి కాల్ చేయమని చెప్తాడు కదా నవీన్కి విట్టల్లో. ఆ తర్వాత అనమాట నిరాజ్ వెళ్ళి నవీన్కి కాల్ చేస్తాడు. నవీన్ కాల్ లిఫ్ట్ చేసి, హలో నిరాజ్, ఏంటి ఇప్పుడు కాల్ చేసావు? అంతా బాగానే ఉందా అని అడుగుతాడు. హా సార్, అంతా బాగానే ఉంది. నేను జస్ట్ సాగరిక మేడం ఆఫీస్కి ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి కాల్ చేశానన్నాడు నిరాజ్. వాట్, అక్క ఆఫీస్కి రాకపోవడం ఏంటి? తను మార్నింగ్ నా కారులోనే బయలుదేరింది. 1 మినిట్ ఆగు అని నిరాజ్ని హోల్డ్లో పెట్టి సాగరికకి కాల్ కలుపుతాడు నవీన్. ఇక్కడ గణేష్ మొదలు వదలగొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న సాగరిక ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేస్తుంది. హలో అక్క, నువ్వు బాగానే ఉన్నావుగా? కంగారుగా వినిపిస్తుంది నవీన్ గొంతు. నాకేమైందిరా, బాగానే ఉన్నాను. సడన్గా కాల్ చేసి బాగానే ఉన్నావా అని అడుగుతున్నావు, నీకేమైంది అని అడుగుతుంది సాగరిక. నాకు ఏం అవ్వలేదు, నువ్వు ఆఫీస్కి రాలేదని నిరాజ్ కాల్ చేశాడు. అందుకే నాకు భయమేసి నీకు కాల్ చేశా. ఇంతకీ ఎక్కడున్నావు? ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు అన్నాడు నవీన్. నేను ఒక ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉన్నాను, ఈరోజు ఆఫీస్కి రాను, కొంచెం నువ్వు మేనేజ్ చెయ్యి అని ప్లీజింగ్గా అంటుంది సాగరిక. నువ్వు సేఫ్గా ఉన్నావు, అది చాలు నాకు. ఆఫీస్కి ఈరోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు. నువ్వు మీ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేసిరా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు నవీన్. ఎంజాయ్ అంట అని తాగేసి పడుకున్న గణేష్ వైపు ఒకసారి చూసి, వీడితో ఏం ఎంజాయ్మెంట్, నాకు కర్మ కానీ అనుకొని కాల్ కట్ చేసి కిచెన్లోకి వెళ్తుంది సాగరిక గణేష్ కోసం ఏమైనా కుక్ చేయడానికి. నిరాజ్ని హోల్డ్లో నుంచి తీసి, అక్క తన ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళింది, ఆఫీస్కి రేపు వస్తుందని చెప్పి కాల్ కట్ చేస్తాడు నవీన్. అదే విషయాన్ని విటల్కి చెప్తాడు నిరాజ్. వాట్ ద హెల్, లీవ్ నాకు మెయిల్ చేయకుండా అలా ఎలా రావడం మానేస్తుంది? ఏ విషయాన్నైనా భరిస్తాను కానీ వర్క్ విషయంలో నో కాంప్రమైజ్ అని ఆ సాగరిక ఎక్కడున్నా సరే గంటలో నా ముందు ఉండాలని కోపంగా అరుస్తాడు విఠల్. కానీ సార్, తనకి రావడం కుదరదని నవీన్ సార్ చెప్పారు అన్నాడు నిరాజ్. వాడికేం పోయింది? ఎన్నైనా చెప్తాడు. ఇక్కడ వాడు అక్కని చూడక నాకు ఎలా ఉందో వాడికేం తెలుసని మనసులోనే విసుక్కుంటూ ఉంటాడు విఠల్. ఏమైంది సార్, సైలెంట్ అయిపోయారు అన్నాడు నిరాజ్. ఏం లేదు, ముందు ఆ నవీన్ దగ్గర తన నెంబర్ తీసుకో అని చెప్తాడు విఠల్. సార్, మీరేమీ అనుకోరంటే నాది చిన్న సజెషన్ అంటాడు నిరాజ్. ఏంటి అన్నాడు విఠల్. మీరు సాగరిక మేడంని లైక్ చేస్తున్నారు కదా? విఠల్ సిగ్గుపడుతూ అవును అంటాడు. ఓరు బాబోయ్, ఆ సిగ్గుపడడం ఆపరా అని మనసులో అనుకుని, మరి ఆవిడ కూడా మిమ్మల్ని లైక్ చేయాలంటే మీరు తనకి అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉండాలి. ఇలా చెప్పకుండా లీవ్లు అవి పెట్టినా పెద్దగా పట్టించుకోకూడదు. అప్పుడే తనకి మీ మీద మంచి ఒపీనియన్ వస్తుంది అంటాడు నిరాజ్. విఠల్ కొద్దిసేపు ఆలోచించి, అలా చేస్తే సాగరిక నన్ను లైక్ చేస్తుందా అని అడుగుతాడు. ట్రై చేయడంలో తప్పులేదు కదా సార్ అన్నాడు నిరాజ్. ఓకే, తనని రేపు ఆఫీస్కి వచ్చాక కలుస్తాను. ఇప్పుడు పద, యాడ్ షూట్కి వెళ్ళాలి అని నిరాజ్తో బయలుదేరుతాడు విఠల్. ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ తీసి వెజ్ పులావ్ రెడీ చేసి గణేష్ ఎప్పుడు లేస్తాడా అని చూస్తూ ఉంటుంది సాగరిక. అంటే వండడం మీ దగ్గర నేర్చుకుందిలే. సరిగ్గా 2 గంటలకి మగతగా కళ్ళు తెరిచి తల పట్టుకొని కూర్చుంటాడు గణేష్. ఏంటి, మొత్తం ఇంకా దిగలేదా అని మజ్జిగ గ్లాస్ని తీసుకొచ్చి గణేష్కి ఇస్తుంది సాగరిక. మీరిక్కడ అంటూ సాగరిక వైపు షాక్గా చూసి తనిచ్చిన మజ్జిగని గటగటా తాగేసి కంగారుగా లేచి నుంచుంటాడు గణేష్. గణేష్ చూసి కిచెన్లోకి వెళ్ళి పులావ్ తెచ్చి అతనికి ఇస్తుంది తినమని. మీరు నా కోసం కుక్ చేశారా? ఎందుకండి మీకు శ్రమ అంటూ మొహమాటంగా ప్లేట్ అందుకొని దిక్కులు చూస్తాడు గణేష్. ఇదిగో చూడు, ఈరోజు నీ వల్ల ఫస్ట్ డేనే ఆఫీస్కి వెళ్ళలేదు. నాకు ఇంకా టైం లేదు, తొందరగా తిను, నీతో మాట్లాడాలి అని చెప్పి తన ప్లేట్ ఖాళీ చేస్తుంది సాగరిక. అసలే ఏం తినక ఆకలి మీద ఉన్న గణేష్కి సాగరిక వార్నింగ్ పనిచేసి ప్లేట్లో పొట్టలోకి పాస్ అవుతుంది. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం అని ఐబ్రో రైస్ చేసి అడుగుతుంది సాగరిక. అంటే అది సౌదామిని గారు అని నసుగుతాడు గణేష్. మినీ కోసం ఇలా పిచ్చోళ్ళ తాగేసి తందనాలు ఆడుతున్నావా? నువ్వు 4 బాటిల్ మందు తాగినంత మాత్రాన నీ దగ్గరికి వచ్చేస్తుందా అది? సూటిగా గణేష్నే చూస్తూ అంటుంది సాగరిక.
రాదు, ఎప్పటికీ రాదని తెలుసు. అందుకే ముందు తాగి నా ప్రేమని బాధని మర్చిపోదాం అనుకుంటున్నాను అన్నాడు గణేష్. అసలు నీకు బుర్ర అనేది ఏమైనా ఉందా? అసలు నువ్వు తనని ప్రేమిస్తున్నావు కూడా తెలియని అమ్మాయి కోసం ఎందుకు ఇలా చేస్తున్నావు? అయినా మినీ జాబ్లో జాయిన్ అయ్యి 3 మంత్స్ కూడా కాలేదు, ఇంతలోనే అంత ప్రేమ ఎలా వచ్చింది నీకు అని విసుగ్గా అంటుంది సాగరిక. ప్రేమ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తాం సాగరిక గారు. అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ సౌదామిని మేడంని చూడగానే నా మనసులో అలజడి నా బ్రెయిన్కి తెలిసింది. అందుకే తనని మర్చిపోలేక ఇలా అని ఆపేశాడు గణేష్. ఏంటి, ముందు మినీ తర్వాత సౌదామిని గారు, ఇప్పుడు సౌదామిని మేడం అంటున్నావు అన్నా అంది సాగరిక. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా తను నా యజమాని భార్య, అంతకంటే ఎక్కువ నాకు జీవితాన్ని ఇచ్చిన సాగర్ గారి కోడలు కాబట్టి తను నాకు మేడమే కదా అన్నాడు గణేష్. అంటే త్యాగం చేసి మినీని ఆ యాంగ్రీ బర్డ్ గడు అదే ఆ విరాజ్ గాడికి ఇచ్చేస్తావా అని కోపంగా అంటుంది సాగరిక. నేను ఇవ్వడం ఏంటండి, ఆయనే తీసుకున్నారు అన్నాడు గణేష్. అంటే ఏంటి, వాడు తీసుకుంటే నువ్వు వదిలేస్తావా? ఇదేనా నీ బోడి ప్రేమ? నీ ప్రేమని దూరం చేసిన వాడి దగ్గర నుంచి నీ ప్రేమని లాక్కోవా? ఇలా మందు తాగి హెల్త్ పాడు చేసుకొని హెల్త్కి పోతావా అని అరిచింది సాగరిక. లేదండి, ప్రేమలో ఓడిపోతే జీవితాన్ని నాశనం చేసుకునే టైప్ కాదు నేను. పిరికితనంతో ప్రాణాలు తీసుకునే టైప్ అసలే కాదు. కాకపోతే పెయిన్ కొంచెం ఎక్కువగా ఉంది, అందుకే ఈ దారిని చూస్ చేసుకున్నానని బీర్ బాటిల్ని చూపిస్తాడు గణేష్. చూడు, నీ ఎదసోది వినేంత టైం నాకు లేదు. నేనైతే మినీని ఆ విరాజు గారితో కలిసి ఉండనివ్వను. వాళ్ళిద్దరిని విడదీసి మినీని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. అందుకే ఎంతసేపు నీ చెత్తవాగుడు విన్నాను. ఇప్పుడు నీ ఉద్దేశం అర్థమైంది కాబట్టి నేను వేరే దారి వెతుక్కుంటాను. కుక్కర్లో ఇంకా పులావ్ ఉంది, నైట్కి దాన్ని వేడి చేసుకుని తిని తాగే స్తందనాలు ఆడుకో. రేపటి నుంచి అందంగా క్యాంటీన్కి పోయి నీ పని నువ్వు చూసుకో. లేదంటే నువ్వు పైనుంచి దూకడం కాదు, నేనే తోసేస్తానని సీరియస్గా చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది సాగరిక. విరాజ్ సార్ని సౌదామిని మేడంని విడదీస్తారా? కానీ నాకు ఎందుకో మీ వల్ల కాదనిపిస్తుంది సాగరిక గారు. చూద్దాం ఏం జరుగుతుందో. నా కోసం ఆలోచించడానికి మీరైనా ఉన్నారు. మీ మాట కోసమైనా సరే నేను నార్మల్ అవుతానని మనసులో అనుకుని నీరసంతో బెడ్పై వాళ్తాడు గణేష్. సాగరిక ఇంటికి వెళ్ళేసరికి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నవీన్. సాగరిక రాగానే తనని సోఫాలో కుదేసి ఏంటక్కా చెప్పకుండా అలా వెళ్ళిపోయావు? నిరాజ్ ఫోన్ చేయగానే అంత భయపడ్డానో తెలుసా అని గాబరాగా అంటాడు నవీన్. నవీన్కి తన మీద అంత అపేక్ష ఎందుకో అర్థం కాక అతని స్వచ్ఛమైన బంధానికి మురుసుకొని, సారీ నవీన్, ఆఫీస్కి వెళ్తుంటే సడన్గా ఒక ఫ్రెండ్ కనిపించాడు, తనతో మాట్లాడేసరికి లేట్ అయిందని అంటుంది సాగరిక. సరేలే, ఇంకెప్పుడు అలా చేయకు. నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేనని కిచెన్లోకి వెళ్ళి మెయిడ్ ఇచ్చిన కాఫీ స్నాక్స్ తీసుకొస్తాడు నవీన్. నువ్వెందుకు రా తెస్తున్నావు? నేను తెచ్చేదాన్ని కదా. లేదంటే మెయిడ్స్ తెస్తారు, వాళ్ళు తేవడం ఇష్టం లేకపోతే అమ్మ తెస్తుందని కప్ తీసుకొని ఇంతకీ అమ్మ నాన్నగారు ఎక్కడున్నారని అడుగుతుంది. మమ్మీ డాడీ హెల్త్ మినిస్టర్ గారి మనవరాలి బర్త్డే పార్టీకి వెళ్తామన్నారు. మేబీ అక్కడికే వెళ్ళుండొచ్చు. ఈరోజు ఇల్లంతా మనదే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, హోమ్ థియేటర్లో మంచి మూవీ చూద్దాం అని సాగరికని పంపేసి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు నవీన్. కొద్దిసేపటికి ఇద్దరూ ఫ్రెష్ అయిపోయి పాప్కార్న్ పట్టుకుని థియేటర్ రూమ్కి పోయి మూవీ పెట్టుకొని చూస్తారు. మూవీ చూస్తూ పాప్కార్న్ కోసం దెబ్బలాడుకుంటూ రిమోట్ కోసం కొట్టుకుంటూ ఎలాగైతేనే మూవీని పూర్తి చేసి అక్కడే నవీన్ సాగరిక భుజం మీద తల ఆనించి నిద్రపోతే సాగరిక నవీన్ తలకి బుగ్గ ఆనించి నిద్రపోతుంది. కొద్దిసేపటికి నైట్ పార్టీ నుంచి లేటుగా వచ్చిన ఇందిరా గారు మధుసూదన్ గారు పిల్లలు కనిపించడం లేదని రూమ్స్కి వెళ్ళి చెక్ చేసి అక్కడ కూడా లేకపోయేసరికి మెయిడ్స్ పాప్కార్న్ తీసుకెళ్లారని చెప్పడంతో థియేటర్ రూమ్కి వెళ్ళి చూస్తారు. అక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్న అక్క తమ్ముళ్ళని చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఏవండి, మన వేద ఉండుంటే నవీన్తో ఇలానే టైం స్పెండ్ చేసేది కదా అంటారు ఇంద్రాణి గారు. కూతురు గుర్తుకు రాగానే మనసు భారంగా అనిపించి కళ్ళు మూసి తెరిచి సాగరిక తలని మురుతూ, మన వేదకి కూడా ఇప్పుడు ఇదే వయసు ఉంటుంది కదా ఇందు అని కళ్ళల్లో నీటిని తుడుచుకుంటారు మధుసూదన్ గారు. అవునండి, ఎన్నాళ్ళ నుంచి వెతికిస్తున్నారు, ఇప్పటికీ కూడా మన వేద ఎక్కడుందో తెలియలేదు అని బాధగా అంటారు ఇంద్రాణి గారు. బాధపడకిందు అని ఆవిడ్ని గుండెల్లో పొదువుకొని, నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి ఇందు, మన వేద తప్పిపోయింది కుంభమేళాలో. అక్కడికి ప్రతిసారి కోట్ల మంది ప్రజలు వస్తారు. అలాంటి చోట తప్పిపోయిన మన వేద బ్రతుకుంటుందని నాకు అనిపించడం లేదని మనసులో అనుకుంటూ బాధపడతారు మధుసూదన్ గారు. ఏంటండి మాట్లాడరు అని మధుసూదన్ గారిని కదిలిస్తారు ఇంద్రాణి గారు.
కళ్ళల్లో నీళ్లు ఇంద్రాణి గారికి కనిపించకుండా తుడుచుకొని, పద మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, పిల్లలు డిస్టర్బ్ అవుతారని ఇంద్రాణి గారిని తీసుకొని వెళ్ళిపోతారు మధుసూదన్ గారు. అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి పేర్ల విషయంలో, కొంచెం ఇగ్నోర్ చేయండి. బ్యాక్ టు వైదేహి పాప. అసలు ఎవరతను నాతో అంత క్లోజ్గా మాట్లాడేస్తున్నాడు? అంత ధైర్యం ఏంటి అసలు? ఒకవేళ నేను అందరి ముందు చెంప పగలగొడితే ఏం చేస్తాడు? అతన్ని ఎక్కడో చూసినట్టుంది కానీ ఎక్కడో గుర్తు రావట్లేదు. కానీ అతని కళ్ళు అనుకుంటూ ఒకసారి రాజు కళ్ళు గుర్తు తెచ్చుకొని, ఏం కళ్ళవి? కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది. అన్నయ్యకి చెప్తే అతను ఎవరో తెలుసుకుంటాడు కదా అని బెడ్పై బోర్లా పడుకుని రాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది వైదేహి. ఇంతలో తన ఫోన్కి ఏదో నోటిఫికేషన్ రావడం చూసి మెసేజ్ ఓపెన్ చేసి చూస్తుంది. హలో, ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావా? ఎవరు మీరు? అరే ఏంటి క్యూటీ, అప్పుడే మర్చిపోయావా? వైదేహి కళ్ళు పెద్దవి చేసి, రాజ్ నువ్వా అని మెసేజ్ చేస్తుంది. పర్వాలేదు, బాగానే గుర్తుపెట్టుకున్నావు అన్నాడు రాజ్. నా నెంబర్ నీకెలా తెలుసు అంది వైదేహి. రొటీన్ డైలాగ్ వేయకు బేబీ, ఏదైనా కొత్తగా అడుగు అన్నాడు రాజ్. అవునా, సరే అయితే నాకు మెసేజ్ ఎందుకు చేసావు అంది వైదేహి. పర్లేదు, నువ్వు తింగరదని అనుకున్నాను కానీ బాగానే కనెక్ట్ అయ్యావు. మీరు నుంచి నువ్వు అనేదాకా వచ్చేసావు అన్నాడు రాజ్. అలా ఏం లేదు, నేను మామూలుగా అన్నాను అంది వైదేహి. నేను సీరియస్గానే తీసుకున్నాను కానీ డిన్నర్ చేసావా అన్నాడు రాజ్. చేశాను, మీరు చేశారా అంది వైదేహి. చెయ్యలేదు అన్నాడు రాజ్. ఎందుకని అంది వైదేహి. ఆకలిగా లేదు. ఎందుకు లేదు? ఎందుకేంటి? ఆడదిక్కులేని సంసారం. నేను వండుకున్న గడ్డి నేనే తినలేక జ్యూస్ తాగి పడుకున్నా అన్నాడు రాజ్. అంత బాధపడడం ఎందుకు? మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా అంది వైదేహి. అమ్మాయిని అయితే చూసుకున్నా, ఇంకా పెళ్లి చేసుకోవడమే మిగిలింది అన్నాడు రాజ్. ఓహో, ఎవరు ఆ అదృష్టవంతురాలు అంది వైదేహి. నేనెవరో తెలియకపోయినా ఇంతసేపు నాతో గర్ల్ ఫ్రెండ్ లాగా చాట్ చేస్తుందే తను, నా క్యూటీ వైదేహి అని మెసేజ్ చేస్తాడు రాజ్. దెబ్బకి వైదేహి ట్రాన్స్లోంచి బయటకు వచ్చి మెసేజెస్ అన్నీ చూసుకొని తల కొట్టుకొని పోరా అని రాజ్కి మెసేజ్ చేసి అతని నెంబర్ బ్లాక్ చేసి ఫోన్ పక్కన పడేసి ఆలోచనలో పడుతుంది వైదేహి. మినీ టెర్రస్ మీద నుంచుని వెన్నెలని చూస్తున్న మినీని వెనక నుంచి కౌగలించుకొని గారంగా పిలుస్తాడు విరాజ్. చెప్పండి విరాజ్ గారు. అతని చేతుల మీద తన చేతిని వేసి అంటుంది మినీ. ఏంటి, ఏదో ఆలోచనల్లో ఉన్నట్టున్నావు? మినీని తన ఎదురుగా తిప్పుకొని అడుగుతాడు విరాజ్. అలాంటిదేం లేదు విరాజు గారు అని వెనక్కి తిరిగిపోతుంది మినీ. విరాజ్ మినీని మళ్ళీ తన వైపుకి తిప్పుకొని, అలా అయితే ఈ కన్నీళ్ళు ఎందుకు అని మినీ కంటి చివర నీటిని వేలితో తీసి అడుగుతాడు విరాజ్. మినీ విరాజ్ని హక్ చేసుకొని ఏడుస్తూ, చిన్నీతో మాట్లాడి 10 రోజులు అయిపోయింది విరాజ్ గారు. తనతో మాట్లాడకుండా ఇన్ని రోజులు ఉండడం ఇదే మొదటిసారి అని అంటుంది. ఈ దూరం శాశ్వతం కాదు విని, కొద్ది రోజులే కదా. ఈ నిర్ణయం కూడా నీదే. అలాంటిది నువ్వే ఇలా బాధపడితే ఇంక మహి ఏమైపోతాడని అడుగుతాడు విరాజ్. మినీ కళ్ళు తుడుచుకొని, అవును విరాజ్ గారు, మహి మనకి చెప్పట్లేదు కానీ లోపల మాత్రం చాలా పెయిన్ భరిస్తున్నాడు. తనని అలా చూడలేకపోతున్నాను. మహి అలాంటి పరిస్థితుల్లో ఉండగా మనం పెళ్లి చేసుకోవడం నాకు బొత్తిగా నచ్చలేదు విరాజు గారు అంది మినీ. అదే మాట వాడితో నేనంటే నన్ను కొట్టినంత పని చేశాడు అని మహికి తనకి మధ్య జరిగింది మినీకి చెప్తాడు విరాజ్. ఒక విధంగా చెప్పాలంటే మహి బాధకి కారణం మనమే కదా అని బాధగా అంటుంది మినీ. అని తలాడించి ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దామని మినీని గుండెలకు హత్తుకొని వాళ్ళ చిన్నప్పటి ఊసులు చెప్తూ తనని డైవర్ట్ చేస్తాడు విరాజ్. డేస్ కొంచెం ఫాస్ట్గా పాస్ అయినాయి. సో విరాజ్ మినీ పెళ్లి ముందు రోజుకు వచ్చేసాం మనం. పెళ్లి ముందు రోజు విరాజ్ మినీని తీసుకొని భద్రాచలం వెళ్ళి సీతారాముల దర్శనం చేయించి అక్కడ ఉన్న చెట్టుకి మినీతో ముడుపు కట్టించి సీతారాముల కళ్యాణంలో వాడిన తలంబ్రాల బియ్యం కొన్ని తీసుకొని విరాజ్ మినీని తీసుకొని తిరిగి వచ్చేస్తారు జయంతి నాగేష్ గారు. మహేశ్వరి గారు, సాగర్ గారు ఇద్దరు పిల్లల పెళ్లి కాబట్టి రావడానికి కుదరక ఇంటి దగ్గరే ఉండి విఐపి ఇన్విటేషన్లు కూడా చూస్తుంటారు. అలసిపోయి వచ్చిన మినీ విరాజ్ తర్వాత రోజు పెళ్లి కోసం నిద్రపోతే జయంతి నాగేష్ గారు పెళ్లి పనులను చూసుకుని డ్యూటీ ఎక్కుతారు. ఆ రోజు రాత్రికల్లా బిజినెస్ సర్కిల్లో ఉన్న విఐపీలకి, రాజకీయ నాయకులకి ఇన్విటేషన్ పంపిస్తారు సాగర్ గారు. మహి తనకు తాను డైవర్ట్ చేసుకుంటూ అందరూ పెళ్లి పనులు చూస్తూ ఆఫీస్ వ్యవహారాలను కూడా చక్కగా నిర్వహిస్తున్నాడు.
2 రోజులు గిర్రున తిరిగి విరాజ్ మినీ పెళ్లి రోజుని తీసుకొస్తాయి. మహి గురించి ఆలోచించి మెహందీ, సంగీత్ లాంటి ప్రోగ్రామ్స్ వద్దని ముందే చెప్పేస్తాడు విరాజ్. కాబట్టి పందిరి వేయడం దగ్గర నుంచి పెళ్లి వరకు మొత్తం అన్నీ ఒకే రోజు రావడంతో ఎవ్వరికీ తీరిక అనేదే ఉండదు. మహి ఇంటి ముందు పందిరి వేయిస్తూ, గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ, క్యాటరింగ్ వాళ్ళకి ఫోన్లు చేస్తూ, గార్డెన్లో స్టేజ్కి డెకరేషన్ చేయిస్తూ తనని తను బిజీ చేసుకుని చిన్ని ఆలోచనల నుంచి డైవర్ట్ చేసుకుంటున్నాడు. అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు కాబట్టి విరాజ్, మినీ ఇద్దరిని ఒకే చోట వేరువేరుగా పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని చేశారు. పెద్దవాళ్ళందరూ పిల్లల్ని ఆశీర్వదించి ఇంకా రాని కిరణ్ ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరా అన్న వదినలకి గంధం పూసి అల్లరి చేస్తూ ఇల్లంతా తిరుగుతూ తన ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే సరోజి విత్ వైదేహితో అక్కడికి వచ్చింది. ఆవిడ్ని చూసి పాటని డ్యాన్స్ని మధ్యలోనే ఆపేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి నమస్తే ఆంటీ అంటూ కాళ్ళకి నమస్కారం చేస్తుంది. చల్లగా ఉండు అని దీవించి, ఏంటి చిన్నపిల్లలా గెంతులు వేస్తున్నావు? ఇంకో 2 నెలల్లో నీకు పెళ్ళి, అది గుర్తుందా అని గదుముతుంది. సారీ ఆంటీ, అన్నయ్య పెళ్ళి కదా అని కులాయి తిప్పేస్తుంది మీరా. ఇంతలో వావ్ వదిన, నీ లెహంగా అవసరంగా ఉంది, ఇది ఎక్కడ కొన్నావు? నాకు కూడా ఇలాంటిదే కావాలని అన్నయ్యకి చెప్పాను, వాడు పింక్ కలర్ తీసుకొచ్చాడని టాపిక్ డైవర్ట్ చేయడానికని మీరా వైపు చూసి కన్ను కొడుతుంది వైదేహి. వర్కర్స్లో ఒకడిగా ఉంటూ పెళ్లి పనులు చేస్తూ ఒక కంట వైదేహిని గమనిస్తుంటాడు రాజ్. నీకు కావాలంటే ఇది నువ్వు తీసుకో వైదేహి, నేను వేరేది వేసుకుంటానంది మీరా. వదినకి ఇలా అర్థమైందా అని తల కొట్టుకోబోయి సరోజ అక్కడే ఉందన్న విషయం గుర్తొచ్చి కొట్టుకోకుండా ఆగిపోయి సరోజ వైపు చూసి, అమ్మ అటు చూడు, మహేశ్వరాంటి నిన్ను పిలుస్తున్నారు అన్నది వైదేహి. అవునా, వదిన గారు వస్తున్నా అని పరుగందుకుంది సరోజ. ఆవిడ వెళ్ళిన వైపు చూసి నవ్వుకుంటూ, ఏంటి వదిన, అమ్మ ఏదైనా అంటే చాలు కళ్ళలో నీళ్లు తిప్పేస్తావు అని అడిగింది వైదేహి. మీరా ఏం మాట్లాడకుండా తలదించుకొని, కిరణ్ రాలేదేంటి వైదేహి అని అడుగుతుంది. రేపు మీరు తిరుపతి వెళ్తున్నారు కదా, ఈరోజు లీవ్ తీసుకోలేదు, మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టడంతో అన్నయ్య రాకూడదని అమ్మ చెప్పింది అంది వైదేహి. మీరా డల్ అయిపోయి అవునా అంటుంది. అరే మేరీ ప్యారీ వదిన, మరీ అంత డల్ అవ్వకు, రేపు అన్నయ్య ఎలానో కనిపిస్తాడు, 2 నెలల్లో మన ఇంటికి వచ్చేస్తావు, ఇంకేంటి బాధ అని మీరా బుగ్గ మీద ముద్దు పెడుతుంది వైదేహి. అల్లరి పిల్ల అని వైదేహి బుగ్గలాగి, పద అన్నయ్య వాళ్ళకి కంగ్రాట్స్ చెబుదు అని వైదేహిని తీసుకొని వెళ్తుంది మీరా. నా క్యూటీ బంగారం, అందుకే కదా ప్రేమలో మునిగిపోయి తేలలేకపోతున్నానని వైదేహి వైపే మురిపంగా చూస్తూ అనుకున్నాడు రాజ్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ బావగారు అండ్ అక్క అని మినీని హక్ చేసుకుని విరాజ్కి హ్యాండ్ షేక్ ఇస్తుంది వైదేహి. థ్యాంక్ యూ మర్దర్ పిల్ల, నీ అన్నెక్కడా జాడలేడు అని అడుగుతాడు విరాజ్. మీరాకి చెప్పిందే విరాజ్కి కూడా చెప్తుంది వైదేహి. విరాజ్ కొంచెం డల్ అయినా తను కూడా డల్గా ఉంటే మీరా ఫీల్ అవుతుందని నార్మల్ అయ్యి, సరేలే కొన్ని సాంప్రదాయాలని మనం కూడా ఆచరించాలని మీరా వైపు చూసి, మీరా వైదేహికి జ్యూస్ తీసుకురా అని చెప్తాడు విరాజ్. ఓకే అన్నయ్య అంటూ మీరా తుర్రుమంటే, బావా రండి డ్యాన్స్ చేద్దాం అని మినీని విరాజ్ని లాక్కెళ్తుంది వైదేహి. అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా, వచ్చానే హంస వైభోగంగా, కన్యాధనమిస్తా కళ్యాణం సాక్షిగా, త్వరలా దోచుకుపోయేవ దర్జాగా అంటూ విరాజ్ మినీ డ్యాన్స్ చేస్తుంటే చిన్నపిల్లలా గెంతుతూ మినీ విరాజ్ చేతిని పట్టుకొని రౌండ్స్ తిప్పేస్తూ అప్పటి వరకు బాధలో ఉన్న వాళ్ళని హ్యాపీగా మార్చేస్తుంది వైదేహి. ఇక చాలు రండి, లంచ్ చేసి రెస్ట్ తీసుకోవాలి, నైట్కి పెళ్ళిలో అందంగా ఉండాలి కదా అని విరాజ్ని మహేశ్వరి గారు, మినీని జయంతి గారు తీసుకెళ్ళిపోతారు. అందరూ లంచ్ చేయడానికి వెళ్తుంటే అప్పుడే తినాలని లేక వాటర్ బాటిల్ తీసుకొని తాగుతూ ఉంటుంది వైదేహి. ఇంతలో తనని ఎవరో గుచ్చి చూస్తున్నట్లు అనిపించి ఒక్కసారిగా చుట్టూ చూస్తుంది. తనకి కొంచెం దూరంలో చేతిలో బంతిమాలను పట్టుకొని తన వైపే చూస్తున్న రాజు కనిపిస్తాడు. ఎవరతను అలా చూస్తున్నాడు అనుకుంటూ అతని వైపు పరీక్షగా చూసి, ఆ కళ్ళు ఎక్కడో చూశాను, అతను రాజా? రాజ్ ఇక్కడేం చేస్తున్నాడు అనుకుంటూ బాటిల్ పక్కన పెట్టి, ఏయ్ ఆగు అంటూ రాజ్ వైపు పరిగెడుతుంది వైదేహి. ఎవరూ లేని ప్లేస్కి తీసుకెళ్లాలని స్పీడ్గా వాక్ చేస్తూ వైదేహికి దొరకకుండా టెర్రస్ పైకి వెళ్ళిపోతాడు రాజ్. ఆయాసంతో రొప్పుతూ పైకొచ్చి, ఏంటి ఇతను అలా వచ్చి ఇలా మాయమైపోయాడు, అతను రాజు అని నాకెందుకు అనిపిస్తుంది, అయినా అతని కోసం నేనెందుకు వచ్చాను అని తనని తానే తిట్టుకుని వెళ్ళబోతున్న వైదేహి చేయి పట్టి గట్టిగా లాగుతాడు రాజ్. అతను సడన్గా అలా లాగేసరికి ఉలిక్కిపడి అరవబోతుంటే వైదేహి పెదాలకి తన బుగ్గని ఆనించి కళ్ళు మూసుకుంటాడు రాజ్.
తన పెదవులు అతని బుగ్గని తాకేసరికి వైదేహికి ఒళ్ళంతా చల్లబడిపోయి చెమటలు పట్టేస్తుంది. రాజ్ మెల్లిగా దూరం జరిగి, అరవకు, నేనేం చెయ్యను, జస్ట్ నీతో మాట్లాడదామని పిలిచాను అంతే అని ఒక ప్యాకెట్ వైదేహి చేతిలో పెడతాడు రాజ్. ఏంటిది? అయోమయంగా అడుగుతుంది. నీకోసమే, ఓపెన్ చేసి చూడు, నైట్ పెళ్ళిలో ఇదే వేసుకోవాలి, నీకోసమని చాలా ప్రేమగా తెచ్చాను అంటాడు రాజ్. వైదేహి ప్యాకెట్ ఓపెన్ చేసి షాక్ అయ్యి, ఇది నేను అంటుంది. ఇందాక మీ వదినతో చాలా బాగుందని చెప్పావుగా, అదే మోడల్, కానీ కలర్ మాత్రం పర్పుల్, ఎందుకంటే ఈ కలర్ నాకు చాలా ఇష్టం, నీకు చాలా అందంగా ఉంటుందని వైదేహి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని తన కళ్ళల్లోకి చూస్తూ, వేసుకుంటావుగా అని అడుగుతాడు రాజ్. అతని కళ్ళల్లో మాయకి మైమరుస్తూ అంటుంది వైదేహి. థ్యాంక్ యూ క్యూటీ అంటూ వైదేహి బుగ్గలు లాగి, బాయ్ నేను వెళ్తున్నానని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్. అక్క ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? లైట్ మేకప్ వేసుకుంటున్న సాగరికని కదిలిస్తాడు నవీన్. అవునరా, మా బాస్ ఏదో పెళ్ళికి వెళ్తున్నాడంట, నేను అతనికి పియ్యే కాబట్టి అతను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలంట, నుదిటిన బిందీ పెట్టుకుంటూ అంది సాగరిక. అవునా, కానీ మా బావ ఎప్పుడు పియ్యని పెళ్ళికి తీసుకెళ్ళడం నేను చూడనే లేదు, మరి నిందుకు తీసుకెళ్తున్నట్లు తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు నవీన్. సాగరిక నవీన్ డిప్ప మీద ఒక్కటి వీకి, ఎందుకు తీసుకెళ్తున్నాడో నాకేం తెలుసురా, నేను వెళ్ళకపోతే మాత్రం నా జాబ్ పోతుంది, ముందే ఇలాంటి చెత్త రూల్స్ అన్నీ రాసి నాతో సైన్ చేయించుకున్నాడు మీ బావ అని కోపంగా అంది సాగరిక. పోనీ లేక నిన్ను పెళ్ళికి రమ్మన్నాడు కానీ పెళ్ళి చేసుకోమనలేదు కదా, హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినేసి వచ్చాయి అని బెడ్ మీద వెళ్ళకిలా పడుకొని అంటాడు నవీన్. ఏడ్చావులే, బోడి తిండి కోసం అక్కడి దాకా వెళ్ళాలా, ఏం నాకేం కావాలైనా నువ్వు తీసుకురావా అని నవీన్ జుట్టు సరిచేస్తూ అంటుంది సాగరిక. నవీన్ సాగరిక చేతిని పట్టుకొని ముద్దు పెట్టి, నీకేం కావాలన్నా కాదు, ఆకాశంలో చందమామ కావాలన్నా సరే ఏం ఆలోచించకుండా రాకెట్ వేసుకొని వెళ్ళిపోతానన్నాడు నవీన్. నేనంటే నీకు ఎందుకురా అంత ప్రేమ అని అడిగింది సాగరిక. ఏమో నాకేం తెలుసు, నిన్ను చూస్తుంటే నా సొంత అక్కలానే అనిపిస్తావు, దాంతోపాటు పశువులా ఉన్న నన్ను మనిషిలా మార్చావు, ఇంకేం కావాలి అన్నాడు నవీన్. సరే సరే, సెంటిమెంట్ ఎక్కువైపోతుంది, ముందు ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పు అని అద్దం ముందు నించొని చూసుకుంటూ అంది సాగరిక. ఎల్లో గోల్డెన్ అనార్కలిలో ఉన్న సాగరికని చూసి, అంతా బాగానే ఉంది కానీ మెడలో ఆ చైన్కి బదులు వేరే ఏదైనా ఉంటే బాగుంటుందన్నాడు. చైన్ని చేతిలోకి తీసుకుని, ప్రాణం పోయినా ఈ చైన్ మాత్రం తీయనని మినీకి ఇచ్చిన మాట గుర్తొచ్చి, వద్దు నవీన్, నాకు ఈ చైన్ అంటేనే చాలా ఇష్టం అంది సాగరిక. నీ ఇష్టం అక్క, ఇది కూడా బాగానే ఉందని సాగరికని తీసుకెళ్ళి విఠల్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ ఇక్కడే పిక్ చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు నవీన్. అనార్కలిలో సింపుల్ అండ్ డిగ్నిటీగా నడిచొస్తున్న సాగరికని చూసి విఠల్ హార్ట్ బ్రేక్ అయిపోతుంది. వావ్ బ్యూటిఫుల్ అనుకుంటూ సాగరిక వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు విఠల్. గుడ్ ఈవినింగ్ సార్ అని విష్ చేస్తుంది సాగరిక. బ్యూటిఫుల్ ఈవినింగ్ సాగరిక అన్నాడు విఠల్. సారీ సార్, కమ్ అగైన్ అంది సాగరిక. నథింగ్ మిస్ సాగరిక, వెళ్దామా, లేట్ అవుతుందని కార్ కీస్ తీసుకుంటూ అంటాడు విఠల్. ఓకే సార్ అంటూ విఠల్ని ఫాలో చేస్తుంది సాగరిక. గంట సేపు ట్రావెలింగ్లో నిమిషానికి ఒకసారి సాగరిక వైపు చూస్తాడు విఠల్. సాగరిక మాత్రం అవేమీ పట్టనట్టు కిటికీ నుంచి రోడ్ చూస్తూ ఉంటుంది. సాగరిక వచ్చేసాం దిగండని ముందు తను దిగి సాగరిక వైపు డోర్ తీస్తాడు విఠల్. సార్ ఏం చేస్తున్నారు, మీరు నా కోసం డోర్ తీయడం ఏంటని ఇబ్బందిగా అంటుంది సాగరిక. ఇట్స్ ఓకే, నువ్వు డ్రెస్తో ఇబ్బంది పడుతున్నావు కదా, అయినా నేను ఆఫీస్లోనే నీకు బాస్ని, బయట మాత్రం మంచి ఫ్రెండ్ అని సాగరితో పాటు లోపలికి నడుస్తాడు విఠల్. చీకట్లో పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ ప్లేస్కి ఇంతకు ముందే వచ్చినట్లు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగానే విరాజ్ మినీ పేర్లతో పాటు ఫ్లెక్స్, ఇద్దరు రొమాంటిక్ ఫోజెస్తో వీడియోకి ఫోజులిస్తున్న వీడియో మంచి మెలోడీ సాంగ్తో ప్లే అవుతూ ఉంటుంది. అంటే ఇది మినీ యాంగ్రీ బర్డ్ గడి పెళ్ళా అని ఆశ్చర్యపోయి తన అడుగుడని అక్కడితోనే ఆపేస్తుంది సాగరిక. సాగరిక రాకుండా ఆగిపోవడం చూసి, ఏంటి ఆగిపోయావు, తొందరగా రా, నీ ఫ్రెండ్ పెళ్ళి ఎలా జరుగుతుందో చూడవా అని సాగరిక చేతిని పట్టుకొని లాక్కెళ్ళినట్లు తీసుకెళ్తాడు విఠల్. పెళ్లి హంగుల్ని చూసి, వామ్మో వీడేంటి ఇంత గ్రాండ్ అరేంజ్మెంట్స్ చేశాడు, పెళ్ళం అంటే అంత ప్రేమ కారిపోతుందా, కాళ్ళకి మట్టి కూడా అంటనివ్వడా ఏంటి అని కనుచూపు మేర కనిపిస్తున్న కార్పెట్ని చూస్తూ మనసులో అనుకుంటుంది సాగరిక. వీఐపీలందరినీ దగ్గరుండి సాగర్ గారు రిసీవ్ చేసుకుంటున్నారు. విరాజ్ మినీని రిసెప్షన్ కోసం రెడీ చేస్తున్నారు. మహేష్ స్టేజ్ దగ్గర పనులన్నీ చూసి అప్పుడే ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళాడు.
విఠల్తో వచ్చిన సాగరికని చూసి షాక్ అవుతారు సాగర్ గారు. అయినా అతిథి మర్యాద చేయాలి కాబట్టి విఠల్ని విష్ చేసి సాగరిక వైపు చూస్తూ ఎలా ఉన్నావమ్మా అని ఆప్యాయంగా అడుగుతారు సాగర్ గారు. బాగున్నాను సార్ అని మొహమాటంగా చెప్పి విఠల్తో పాటు లోపలికి వెళ్తుంది సాగరిక. లోపలికి వచ్చినప్పటి నుంచి తనకు తెలియకుండానే తన కళ్ళు ఎవరినో వెతకడం మొదలెడతాయి. ఆ చూపులు మహి కోసమని మనసు చెప్తుంటే మినీ కోసమని మైండ్ వారుస్తుంది. ఇద్దరి కోసమని అంతరాత్మ ఘోష పెడుతుంది. ఇంతలో వీఐపీ సీట్లో కూర్చొని సాగరిక నువ్వు కూడా కూర్చో అని తన పక్కన ఉన్న చైర్ చూపించాడు విఠల్. నేను మీ పక్కన కూర్చోవాలా? నో సార్, ఐ కాంట్. ఇవి వీఐపీ సీట్లు, నేను వెనక్కి వెళ్ళి కూర్చుంటానంది సాగరిక. అంత అవసరం లేదు సాగరిక, ఇప్పుడు నువ్వు నాకు పియ్యగా రాలేదు, నవీన్కి అక్కగా వచ్చావు. వాడికి అక్క అయితే నాకు నువ్వేమవుతావో చెప్పు అని నవ్వుతూ అన్నాడు విఠల్. వీడేంటి వరుసలు కనిపిస్తున్నాడని మనసులో అనుకొని ఇప్పుడు ఇక్కడ కూర్చోమంటారు అంతేనా అని అడుగుతుంది సాగరిక. ఎస్ అంటాడు విఠల్. ఓకే సార్ అని విఠల్ పక్కన కూర్చొని స్టేజ్ మీదకి వస్తున్న విరాజ్ వైపు చూపు తిప్పుతుంది సాగరిక. రాయల్ బ్లూ కలర్ సూట్లో రాయల్గా నడుచుకుంటూ వస్తాడు విరాజ్. వీడొచ్చాడు, మినీ ఎక్కడా అని చూస్తున్న సాగరిక కళ్ళకి బంతి పువ్వు రంగు పట్టు చీరలో చీరకు తగ్గ నగలతో రాజకుమారిలా నడుస్తూ వస్తుంది సాగరిక. మినీ మినీ అంటూ ఆనందంగా లేవబోయి తన మీద ప్రేమని కోపం ఆపేస్తుంటే మళ్ళీ కూర్చొని సైలెంట్గా చూస్తుంది సాగరిక. జయంతి గారు, మహేశ్వరి గారు మినీని విరాజ్ పక్కన కూర్చోబెట్టి ఇద్దరు తల్లిదండ్రులు అక్షింతలు వేసి ఆశీర్వదించి కిందకి వచ్చేస్తారు. అప్పటికే సాగరికని విరాజ్ చూస్తాడు కానీ మినీ చూడదు. తనకి చెప్దామని మినీ అని మెల్లగా పిలుస్తాడు విరాజ్. ఏంటి విరాజ్ గారు, మెడలో హారాన్ని సెట్ చేసుకుంటూ అంటుంది మినీ. ఒకసారి నీ ఎదురుగా చూడు అన్నాడు విరాజ్. ఎందుకండి అంది మినీ. నీ తింగరి ఒకసారి చూడవే అన్నాడు విరాజ్. ఏంటి మీరు ఉండండి అని తన ఎదురుగా కొంచెం దూరంలో ఉన్న సాగరికని చూసి చిన్ని అని కళ్ళల్లో కులాయి తిప్పుతుంది మినీ. చిన్నిని చూసి చాలా రోజులైందని ఫీల్ అవుతున్నావు కదా, అదిగో వచ్చింది, కళ్ళ నిండుగా చూసుకో అన్నాడు విరాజ్. మీకు మాత్రం చూడాలని లేనట్లు అని విరాజ్ వైపు చూసి మూతి తిప్పుతుంది మినీ. సాగరిక మాత్రం వాళ్ళు తనని చూస్తున్నారని తెలిసినా వాళ్ళ వైపు చూడకుండా దిక్కులు చూస్తూ విఠల్ని బండబూతులు తిట్టుకుంటుంది. ఆవలింతలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఈలోగా చిన్ని అన్న పిలుపు చాలా ప్రేమగా వినిపించేసరికి కళ్ళెత్తి ఎదురుగా చూస్తుంది. తన ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూసి అమ్మా నాన్న అంటూ వాళ్ళని హత్తుకుపోతుంది సాగరిక. ఎప్పుడూ ప్రేమగా అమ్మా నాన్న అని పిలవని కూతురు అలా ప్రేమగా హత్తుకునేసరికి రమేష్, మానస గారులకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏంటి వీళ్ళు సాగరిక పేరెంట్సా? అయితే మనకి చాలా అవసరం ఉంటుందని మనసులో అనుకొని పైకి లేచి నమస్తే అండి అని వినయంగా నమస్కరిస్తాడు విఠల్. కూతుర్ని ప్రేమగా దగ్గరికి తీసుకొని మురిసిపోతున్న రమేష్ గారు విఠల్ పలకరింపుకి చిన్న నవ్వు నవ్వుతారు. బదులుగా నవ్వి తన సీట్లో కూర్చుంటాడు విఠల్. చిన్ని ఎలా ఉన్నావు తల్లి అని ప్రేమగా అడుగుతుంది మానస. బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నాన్న మీరెలా ఉన్నారు అని అడుగుతుంది సాగరిక. కూతురి ప్రేమకి మురిసిపోయి మేము బాగానే ఉన్నాం తల్లి, అయినా నువ్వేంటి మినీ పెళ్ళి దగ్గరుండి చేయకుండా ఇంత దూరంగా కూర్చున్నావు, పెళ్ళికి కూడా ఇంత ఆలస్యంగా వచ్చావు అంది మానస. అది కొంచెం వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉందమ్మా, అందుకే రాలేదు అంటుంది సాగరిక. అవునా అని సర్లే ఇప్పటికైనా వచ్చావు కదా పద అని స్టేజ్ పైకి లాక్కుపోతుంది మానస. అమ్మ ఒకసారి ఆగు, నేను చెప్పేది విను అని చేతిని వినిపించుకోవడానికి సాగరిక గింజుకుంటున్నా వదలకుండా స్టేజ్ పైకి తీసుకెళ్ళి మినీ పక్కన నించోబెడుతుంది మానస. ఎప్పుడెప్పుడు చిన్నితో మాట్లాడదామా అని ఎదురుచూస్తున్న మినీకి మానస గారి దేవతలా కనిపిస్తుంటే ఆవిడ వైపు ప్రేమగా చూసి పైకి లేచి సాగరికని గట్టిగా హత్తుకుంటుంది. చిన్ని ఎలా ఉన్నావురా? ఐఎమ్ సారీ రా నీతో అలా మాట్లాడినందుకు, ప్లీజ్ చిన్ని ఒక్కసారి హగ్ చేసుకోవే, నీకు ఏడిస్తే నచ్చదని చాలా కష్టంగా ఆపుకుంటున్నానని చాలా బాధగా అంది మినీ. అసలుకే మినీతో మాట్లాడేలానే కోరిక నాపేస్తున్న సాగరికకి మినీ అలా అడగడంతో చాలా బాధేస్తుంది. చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహం కోపాన్ని చెరిపేస్తుంటే మినీ చుట్టూ చేతులు వేసి లవ్ యూ తింగరి అని ప్రేమగా అంటుంది. ఆ మాటకి వస్తున్న కన్నీళ్ళని తుడుచుకొని లవ్ యూ చిన్ని, రియల్లీ సారీరా, నేను కావాలని అలా మాట్లాడలేదని ఎమోషనల్ అవుతుంది మినీ. ఏడవకు, మేకప్ అంతా పోతుంది అని మినీ కళ్ళు తుడిచి విరాజ్ వైపు ఒక లుక్ ఇచ్చి ఈ యాంగ్రీ బర్డ్ గడు నేను బాగానే చూసుకుంటున్నాడా అని అడుగుతుంది సాగరిక. దీనికి చివరి వరకు నా మీద బెస్ట్ ఇంప్రెషన్ అనేదే రాదా అని విసుక్కుంటూ అలిగి మొహం పక్కకి తిప్పుకుంటాడు విరాజ్. చాలా బాగా చూసుకుంటున్నారు, ఆయన చాలా మంచివారు, నేనంటే ప్రాణం అని కళ్ళతో మెరుపుతో చెప్తుంది మినీ. విరాజ్ గురించి చెప్తున్నప్పుడు మినీ కళ్ళలో నమ్మకం, ప్రేమ కనిపిస్తుంటే అలా అయితే పర్వాలేదు, ఎక్కువ చేస్తే నాకు చెప్పు, అప్పుడు చెప్తాను వాడి పని అంది సాగరిక. అబ్బో ఏంటి ఈవిడిగారు చేసేది గాడిద గుడ్డు అన్నట్లు సాగరిక వైపు రెక్లెస్గా చూసి మళ్ళీ మొహం తిప్పుకుంటాడు విరాజ్.
ఏంటి వీడు నా వైపు చూసి మొహం తిప్పుకుంటున్నాడు, అయినా వాడలా పోతే నాకెందుకు అనుకుంటూ ఇంకా చాలులే అందరూ మన వైపే చూస్తున్నారని మినీ కన్నీళ్లు తుడిచి విరాజ్ పక్కన కూర్చోబెడుతుంది సాగరిక. విరాజ్ వైపు చూసి నవ్వి సాగరికని తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది మినీ. ఏయ్ నన్నులాగా వెంటే పెళ్ళి నాకు కాదు నీకు అని లేవబోతుంది సాగరిక. ఆగు చిన్ని అని మీరా ఎక్కడుందో చూసి మీరా అని పిలుస్తుంది మినీ. ఏంటి వదిన అంటూ వస్తుంది మీరా. మీరా నువ్వు చిన్ని మాకు చాలా స్పెషల్, అందుకోసం మీ ఇద్దరితో కలిసి ఫోటో తీయించుకుందామని అంటుంది మినీ. అందుక నేనైతే రెడీ అని విరాజ్ పక్కన కూర్చుంటుంది మీరా. వాళ్ళ నలుగురిని అందంగా క్యాప్చర్ చేస్తాడు ఫోటోగ్రాఫర్. ఇంకా మరొక వ్యక్తి కూడా, అదెవరో కాదు మన రాజ్బాబు. అయిపోయింది కదా నేను వెళ్తున్నానని మినీని పాపటి సేరు సరిగ్గా సర్ది మానస దగ్గరికి వెళ్ళిపోతుంది సాగరిక. సాగరిక తనతో మాట్లాడి తనని క్షమించినందుకు ఉబ్బి దబ్బిబ్బైపోతూ ఇంతకు ముందు కంటే ఆనందంగా తన పెళ్లిని ఎంజాయ్ చేస్తుంది మినీ. తన ఆనందాన్ని చూసి యువరాజ్ కూడా సంతోషిస్తాడు. వీళ్ళ హడావడిలో వీళ్ళుండగానే సాగరిక మినీతో మాట్లాడడం చూసి కుతకుతా ఉడికిపోతాడు విఠల్. ఇంకక్కడ ఉండలేక విరాజ్ మినీని ఫార్మల్గా విష్ చేసి సాగరిక దగ్గరికి వచ్చి సాగరిక వెళ్దామా అని అడుగుతాడు విఠల్. నేను ఇప్పుడే రాను సార్, మీరు వెళ్ళండి, నేను నవీన్కి కాల్ చేసి చెప్పాను అని టక్కునంటుంది సాగరిక. కానీ సాగరిక అని విఠల్ ఏదో అనబోతుంటే, ప్లీజ్ సార్ మా అమ్మ నాన్న వచ్చారు కదా, నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను, మీరు వెళ్ళండి ప్లీజ్ అని అంటుంది సాగరిక. ఇంకేం చేయలేక బలవంతంగా తీసుకెళ్ళలేక రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విఠల్. ఇంతలో పంతులు గారు ముహూర్తం దగ్గరికి వచ్చేస్తుంది. వధూవరులను పట్టుబట్టలతో తయారు చేయమని చెప్తారు. వైదేహి సాగరిక మీరిద్దరూ మినీని రెడీ చేయండి అమ్మా అని మహి అని కొంచెం గట్టిగా పిలుస్తారు మహేశ్వరి గారు. మహి పేరు వినగానే గుండె జెట్ స్పీడ్లో కొట్టేసుకుంటుంటే మహి సార్ సంగతి ఎలా మర్చిపోయాను అనుకుంటూ మినీ రా టైం అయిపోతుందని మహి రాకముందే మినీని తీసుకొని వైదేహితో పాటు వెళ్ళిపోతుంది సాగరిక. అప్పటి వరకు తన పేరెంట్స్తో మాట్లాడుతున్న మహేశ్వరి గారు పిలవడంతో ఏంటమ్మా అంటూ తన దగ్గరికి వస్తాడు. ఏం లేదు మహి, నువ్వు విరాజ్కి పట్టుపంచ కట్టుకోవడంలో హెల్ప్ చేయి, తర్వాత మీరా వచ్చి కళ్యాణ తిలకం దిద్దుతుందని మీ అంకుల్ గెస్ట్తో బిజీగా ఉన్నారన్నారు మహేశ్వరి గారు. ఓ సంతేనా అని విరాజ్ వైపు చూసి రారా పెళ్లి కొడుక రెడీ అవ్వాలి కదా అంటాడు మహి. విరాజ్ మహి వైపు చూసి హ్యాపీ స్మైల్ ఇస్తాడు. ఏంటి సార్ అంత హ్యాపీగా ఉన్నారు అని అడుగుతాడు మహి. ఈలోగా మహి మీ అమ్మ నాన్న ఎక్కడ అని అడుగుతారు మహేశ్వరి గారు. అమ్మ మమ్మీ డాడీ నాగేష్ అంకుల్తో మాట్లాడుతున్నారని చెప్పి నువ్వు చెప్పరా పెళ్ళవుతుందని ఇంత హ్యాపీగా ఉన్నావా అని అడుగుతాడు మహి. విరాజ్ మహి నెత్తి మీద ఒకటి పీకి ఇప్పటిదాకా ఎక్కడ తగలడ్డావురా అని అడుగుతాడు. రే ఇక్కడ పనులన్నీ చూసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను, ఈలోగా మమ్మీ డాడీ వచ్చారు, వాళ్ళతో మాటల్లో పడ్డానని కొట్టిన దగ్గర రుద్దుకుంటూ అంటాడు మహి. ఏడ్చావులే, ఇప్పటిదాకా ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అని మహి భుజం చుట్టూ చెయ్యి వేసి రూమ్ వైపు నడుస్తూ అంటాడు విరాజ్. ఏం జరిగింది అని క్యాజువల్గా అంటాడు మహి. కర్మ, నేనంత ఆనందంగా చెప్తుంటే నువ్వేంట్రా మొహం వేలాడేసుకొని అడుగుతావు అని తల బాదుకుంటాడు విరాజ్. సరే సరే ముందు నువ్వు అలా కొట్టుకోవడం ఆపు, అందరూ నీ వైపే చూస్తున్నారు, మళ్ళీ నీకు పెళ్ళంటే ఇష్టం లేదనుకుంటారని నవ్వుతూ అంటాడు మహి. ఒరేయ్ నన్ను ఇరిటేట్ చేయకు, ఇందాక ఇక్కడికి నీ ప్రాణం అదే సాగరికి వచ్చింది, అంతేకాదు మినీని ఎక్స్క్యూజ్ చేసింది, నన్ను కూడా యాక్సెప్ట్ చేసింది, కాకపోతే వార్నింగ్ ఇచ్చిందని లొడలడా గ్యాప్ లేకుండా చెప్పేస్తాడు విరాజ్. ఏంటి చిన్ని వచ్చిందా అని ఎక్సైట్మెంట్లో గట్టిగా అరిచేస్తాడు మహి. విరాజ్ మహి నోరు మూసి అరవకురా, ఈసారి అందరూ నీ వైపే చూస్తున్నారని నవ్వుతాడు విరాజ్. విరాజ్ చేతిని నెట్టేసి రే జోకులేస్తున్నావా అని సీరియస్గా అడుగుతాడు మహి. ఊరిని నీకు ఎలా అర్థమైందా, నేను నిజమే చెప్తున్నాను రా, చిన్ని వచ్చింది, కావాలంటే పద మినీని రెడీ చేయడానికి తీసుకెళ్ళింది చూపిస్తానని మినీ రూమ్ దగ్గరికి మహిని తీసుకెళ్ళి డోర్ నాక్ చేస్తాడు విరాజ్. ఈ టైంలో ఎవరు ప్రశాంతంగా రెడీ కూడా అవ్వనివ్వరని విసుక్కుంటూ వచ్చి తలుపు తీసి తన ఎదురుగా ఉన్న మహిని చూసి షాక్ అవి డోర్ వేసేయబోతుంది సాగరిక. మహి డోర్ వేయనివ్వకుండా చెయ్యి అడ్డుపెట్టి సాగరిక వైపే రెప్ప వేయకుండా చూస్తాడు. విరాజ్ వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకొని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. చిన్ని ఎవరే అని అరుస్తూ డోర్ దగ్గర ఉన్న మహిని చూసి సైలెంట్గా వైదేహితో మేకప్ వేయించుకోవడానికి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది మినీ. చిన్ని అని ప్రేమనంతా గొంతులో నింపుకొని పిలుస్తాడు మహి. మహి పిలుపుకి అతని చూపులకి మనసు వసం తప్పుతుంటే మీరు వెళ్తే మేము రెడీ అవ్వాలని మెల్లగా అంటుంది సాగరిక. నేనున్నప్పుడు రెడీ అయినా నష్టం లేదులే, నేను చూడనివి ఏమున్నాయి అని కన్ను కొడతాడు మహి. హా అని నోరు తెరిచి మహి గుండెల మీద చెయ్యి వేసి నెట్టేసి డోర్ క్లోజ్ చేసేస్తుంది సాగరిక. అప్పటికే తన బుగ్గలు పింక్ కలర్లోకి వచ్చేస్తాయి. ఏంటక్క బావ ఏమంటున్నారని చిలిపిగా కళ్ళెగరేస్తుంది వైదేహి. బావా అని కళ్ళు పెద్దవి చేస్తుంది సాగరిక.
హా, నాకు మినీ అక్క అయితే నువ్వు కూడా అక్కవే, మరి నాకు విరాజ్ బావ అయితే మహి కూడా బావే కదా అంటుంది వైదేహి. వాడు నీకు బావేంటి అని విసుగ్గా అంటుంది సాగరిక. ఏంటక్క, నీ మహిని నేను బావ అన్నానని ఫీల్ అయ్యావా? సర్లే, నేను బావ అనను అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అంటుంది వైదేహి. ఇది కొంచెం ఎక్కువైనట్లు లేదు అని సాగరిక సీరియస్గా అనేసరికి వైదేహి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నా మేకప్ అయిపోయింది కదా అని టాపిక్ డైవర్ట్ చేసేస్తుంది మినీ. అలాగే అక్క అని తన డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళి ఏ డ్రెస్ తీసుకున్నా మనసుకి నచ్చక చివరికి రాజు ఇచ్చిన లెహంగా తీసుకుని వాష్రూంలోకి వెళ్తుంది వైదేహి. ఏంటి మినీ తను మహిని బావ అంటుందని కోపంగా అంటుంది సాగరిక. అంటే ఏమైంది, మెడలో హారం సెట్ చేసుకుంటూ అంటుంది మినీ. మహి సార్ తనకి బావేంటని మొహం చిట్లిస్తుంది సాగరిక. ఓహో, అయితే నీ కోపం మహిని నీవాడన్నందుకు కాదు, తనకి బావ అవుతాడన్నందుకు అని నుదుటిన కుంకుమ పెట్టుకుంటూ అంటుంది మినీ. అదేం కాదు, అయినా మహేశ్వర్కి తనకి బావ అయితే నాకేంటి, అన్న అయితే నాకేంటని మినీ నువ్వు వడ్డానం పెట్టుకోలేదని వడ్డానం తీసుకొచ్చి మినీకి పెట్టి తన కాటుక తీసి చెవి వెనుక దిష్టి పెడుతుంది సాగరిక. మినీ ఆనందంగా సాగరికని హక్ చేసుకొని, సారీ బంగారం, ఆ రోజు నన్ను మాట్లాడినందుకు నేను రోజు చస్తూ ఉన్నానే, నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని ఎంతలా అనిపించిందో తెలుసా అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది మినీ. చాలు ఇంకేంటి పాపు, ఆ రోజు జరిగిందంతా మర్చిపోదాం. నాకు తెలుసు ఏదో రీజన్ ఉంది నువ్వు నన్ను అలా అనడానికి, నేను అవన్నీ మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపో అని మినీ కన్నీళ్ళు తుడిచి టచప్ చేస్తుంది సాగరిక. సరే ఇంక వెళ్దామా, అదిగో వైదేహి కూడా వచ్చేసింది అంది మినీ. 10 minutes అక్క, ఈలోగా నేను రెడీ అయిపోతానని లైట్ మేకప్ వేసుకొని మెడలో హారం, చెవులకి పెద్ద బుట్టలు పెట్టుకొని చిన్న బింది మొహానికి పెట్టుకొని హెయిర్ని లూజ్గా వదిలేసి వెళ్దామా అక్క అంటుంది వైదేహి. అని ముగ్గురు డోర్ తీసేసరికి కవర్తో తమ ముందుంటాడు మహి. ఏంటి మహి అని అడుగుతుంది మినీ. ఏం లేదు మినీ, టైం అవుతుందంట, పంతులు గారిని పిలుస్తున్నారని చెప్దామని వచ్చాను, కవర్ని వెనుక దాచేసి కంగారుగా అంటాడు మహి. అవునా బావగారు, నేను మా అక్కని తీసుకెళ్తానులేండని మినీని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైదేహి. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి దానితో జాగ్రత్త అని మహికి సైగ చేస్తుంది మినీ. ఓకే నేను చూసుకుంటానని కళ్ళరుపుతాడు మహి. నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది మినీ. మినీ వాళ్ళు వెళ్ళిపోతున్నారని తను కూడా వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతుంది సాగరిక. కానీ తనని వెళ్ళనివ్వకుండా చెయ్యి పట్టుకొని ఆపుతాడు మహి. వదలండి మహి సార్ అని చేతిని విడిపించుకోవడానికి గింజుకుంటూ అంటుంది సాగరిక. ఏయ్ నోర్మి అని సాగరిక చేతిలో ఒక కవర్ పెట్టి, ఇదిగో వెళ్ళి శారీ కట్టుకొని రెడీ అవ్వు అని సీరియస్గా అంటాడు మహి. ఏంటి శారీయా, నేను కట్టుకోను అని పొగరుగా అంటుంది సాగరిక. నీకు పొగరు ఏమాత్రం తగ్గలేదే అని సాగరికని రూమ్లోకి తీసుకెళ్లి బెడ్పై పడేసి డోర్ క్లోజ్ చేసి కీస్ని తన పాకెట్లో వేసుకుంటాడు మహి. ఏంటి డోర్ ఎందుకు క్లోజ్ చేశారు అంది సాగరిక గట్టిగా. పని లేక నువ్వేమైనా పని చెప్తావా అని వెటకరంగా అంటాడు మహి. అంత మాత్రానికి నేను చెప్పడం ఎందుకు, బయటికి వెళ్ళి పెళ్ళికి వచ్చే వాళ్ళకి స్వాగత సత్కారాలు చేయండి అంటుంది సాగరిక. అవన్నీ ఎప్పుడు అయిపోయాయి, కానీ ముందు నువ్వు రెడీ అవ్వు అని సాగరిక డ్రెస్ మీద చున్నీ తీసేస్తాడు మహి. ఏంటి దౌర్జన్యం చేస్తున్నావు, నేను కట్టుకోనంటే అర్థం కావట్లేదా అంది సాగరిక. ఎందుకు కట్టుకోవే అన్నాడు మహి. కట్టుకోనంతే, రీజన్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అంది సాగరిక. అదంతా నాకు అనవసరం, నువ్వు ఈ శారీ కట్టుకోవాలి, అప్పుడే మన ఇద్దరం బయటికి వెళ్తాం, లేదంటే విరాజ్ మినీ సెకండ్ మ్యారేజ్కి మనకి సెకండ్ నైట్ అవుతుందని ఒళ్ళు విరుచుకుంటూ అంటాడు మహి. ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి నోరు తెరుస్తుంది సాగరిక. ఈ ఎక్స్ప్రెషన్లో భలే క్యూట్గా ఉన్నవే, అదే శారీలో అయితే ఇంకా బాగుంటావు, వెళ్ళమ్మా వెళ్ళి కట్టుకో, నీకు 10 minutes టైం ఉంది అంతే అని బెడ్ మీద ప్రశాంతంగా కూర్చుంటాడు మహి. అబ్బా నేను కట్టుకోనంటే వినవేంటి అని ఒరిజినల్ని బయటకు తీస్తుంది సాగరిక. ఎందుకే అన్నాడు మహి గట్టిగా. నాకు చీర కట్టుకోవడం రాదు, ఎప్పుడు మినీయే కడుతుందని బెక్కమొహం వేస్తుంది సాగరిక. అదా విషయం, మరి అన్ని పనులు వచ్చినట్లు బిల్డప్ ఇస్తావు కదే అన్నాడు మహి. అన్నీ వచ్చు, ఇది రాదు, నువ్వు బయటికి వెళ్ళి మినీకి పెళ్లి చేసుకోవాలి కదా, వైదేహిని కానీ మా అమ్మని కానీ పిలువు, అప్పుడు చీర కట్టుకొని రెడీ అవుతాను అంది సాగరిక. అంత మాత్రానికి వాళ్ళెందుకే, నేను కడతాను, వెళ్ళి బ్లౌజ్ అది ఫిట్ అయిందో లేదో చూసుకొని నీకు వచ్చినంత వరకు చుట్టుకో, మిగిలినది నేను సరిచేస్తాను, కాదు కూడదు అన్నావా సెకండ్ నైట్కి రెడీ అయిపో అన్నాడు మహి. వద్దులే కట్టుకొని తగలడతాను అని వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ని దబ్బని వేసేసి కొద్దిసేపటికి చీరని పొట్లం చుట్టినట్టు చుట్టుకొని వస్తుంది సాగరిక. బాగున్నావే, అచ్చం మిఠాయి పొట్లంలా
అని సాగరిక చేతిలో చీరని తీసుకుంటాడు మహి. మహి అలా తీసుకోగానే తన 2 చేతులతో హృదయాన్ని కప్పుకుంటుంది సాగరిక. నేను చూడాల్సినవన్నీ ఎప్పుడో చూసేస్తాను కానీ ముందు సరిగ్గా నిలబడవే అని గదుముతాడు మహి. సాగరిక చప్పున తన చేతులు తీసేసి సరిగ్గా నుంచుంటుంది. ముందుగా శారీని 1 స్టెప్ వేసి తర్వాత కుచ్చిళ్ళు అందంగా సెట్ చేసి ఒకసారి సాగరికని కింద నుంచి పైదాకా చూసి పైటని లాగేస్తాడు మహి. ఏయ్ ఏం చేస్తున్నావు అని కోపంగా అరుస్తుంది సాగరిక. ఏం లేదు, శారీ పల్చగా ఉంది, 1 స్టెప్ బాగాలేదు, స్టెప్స్ పెడతానుండు అని అందంగా చిన్నగా స్టెప్స్ పెట్టి సాగరిక దగ్గరికి వెళ్ళి హృదయం మీద పెదవులు అదుతాడు మహి. టెన్షన్తో కళ్ళు మూసుకుంటుంది సాగరిక. సాగరిక ఫేస్ చూసి నవ్వుకొని స్టెప్స్కి పిన్ పెట్టేసి హెయిర్ని లూజ్ చేసి లిప్స్టిక్ వేసి చిన్న స్టిక్కర్ పెట్టి అయిపోయింది పద లేట్ అవుతుందని సాగరికకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లాక్కుపోతాడు మహి. ఈలోగా చక్రి అన్న పిలుపు వినబడి మహి సాగరిక ఇద్దరు షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి వెనక్కి తిరుగుతారు. కంటిన్యూడ్. నిద్ర కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ఒక 20 మినిట్స్ స్టోరీ నేను నిన్న వాయిస్ ఇచ్చి ఎడిట్ చేశాను. మిగిలిన సగం మిగిలినంతా ఇప్పుడు అంటే టైము 10:41 ఇప్పుడుకి అయ్యింది మొత్తం. ఒక పక్క నిద్ర వచ్చేస్తుంది, ఒక పక్క వంట చెయ్యాలి. బాబోయ్ పని కానీ మెంటల్ ఎక్కుతుందా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం రెడీ అయిపోండి. చాలా వీలైనంత వరకు ట్రై చేస్తాను ఈవినింగ్ కూడా ఇంకొక ఎపిసోడ్ ఇవ్వడానికి. బాయ్ దోస్తులారా.